మనం అనేక ఆయుధ సామగ్రిని ఇతర దేశాల నుంచి కొంటుంటాం. అందులో రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దగ్గర నుంచి కొంది. ఫ్రాన్స్తో G2G ఒప్పందం కుదుర్చుకుని దసాల్ట్ ద్వారా ఫ్రాన్స్ మన దేశంలోకి రఫేల్ తయారు చేసి పంపిస్తుంది. ఇప్పుడు రఫేల్లో ఆల్ట్రా మోడర్న్ న్యూ సిస్టమ్స్ని ఇండియాలో తయారు చేసి ఇస్తామన్న ఆఫర్ కూడా తీసుకొచ్చింది. రైట్, గుడ్. ఒకటే ఆయుధాలు మనం కొంటున్నాం. అమెరికా దగ్గర కొంటాం, రష్యా దగ్గర కొంటాం, ఫ్రాన్స్ దగ్గర కొంటాం. ఫ్రాన్స్ దగ్గర ఈ మధ్యన ఎక్కువ కొంటుంటాం, అమెరికాకి నచ్చట్లేదు. ఇది ఒక ఎత్తు అయితే అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఫ్రాన్స్ దేశం భారతదేశానికి సంబంధించిన పినాక రాకెట్ సిస్టమ్స్ కావాలని అది కొంటానని చెప్తోంది. ఎందుకంటే మొన్న పాకిస్తాన్ మీద యుద్ధంలో పినాక రాకెట్స్ చాలా కీలక పాత్ర పోషించిన శత్రు సైన్యం దానికి పసికట్టలేకపోయింది. చైనాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా దానికి పసికట్టలేకపోయింది. అత్యంత వేగంతో వెళ్ళి పినాక రాకెట్స్ అమెరికా వాళ్ళకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ధ్వంసం చేసినాయి. కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఫ్రాన్స్. అవి తమకి అమ్మమని భారత్ని అడిగింది. ఓ రకంగా భారత ఆయుధాలకి కూడా ప్రపంచవ్యాప్తంగా అందులో అగ్రరాజ్య మార్కెట్లోకి వెళ్ళడం మనకి ప్రయోజనకరం.